మధ్యయుగ భారతదేశ చరిత్రలో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి తురష్కుల దండయాత్ర. రాజ్యం ఆఫ్ఘనిస్తాన్, రాజధాని గజ్నీ, వంశం వచ్చి యామినీ వంశం. వంశ స్థాపకుడు వచ్చి అలప్తజీన్. తురష్క వంశ స్థాపకుడు అలప్తజీన్. క్రీస్తు శకం 963లో అలప్తజీన్ గజ్నీ పాలకుడైన అబూబకర్ లావిక్ను ఓడించి ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమించి గజ్నీని రాజధానిగా చేసుకొని రాజ్యపాలన చేశాడు. అలప్తజీన్ అల్లుడు సబక్తజీన్. మహమ్మద్ గజ్నీ తండ్రి సబక్తజీన్, అలప్తజీన్ అల్లుడు. గజ్నీ ఆఫ్ఘనిస్తాన్ రాజధానిగా పాలిస్తున్న గజ్నవీడ్ వంశంలో అత్యంత గొప్పవాడు ఈ మహమ్మద్ గజ్నీ. ఇతను బూత్ షికాన్ అంటే విగ్రహాల నాశకుడిగా ప్రసిద్ధి చెందాడు. మహమ్మద్ గజ్నీ కాలం నాటి ఖలీఫా ఆల్ ఖాదిరీ బిల్లా. ఖలీఫా ఇచ్చిన బిరుదులు యామినుద్దౌలా, అంటే వీడిది యామినీ వంశం కదా, అందుకని సామ్రాజ్యానికి కుడి భుజం అంట యామినుద్దౌలా అంటే. అమీన్ ఉల్ మిల్లత్ అంటే మహమ్మదీయ మత సంరక్షకుడు. ఇతను సుల్తాన్ బిరుదు పొందిన మొట్టమొదటి మహమ్మదీయ పాలకుడు. మహమ్మద్ గజ్నీతో పాటు భారతదేశానికి వచ్చిన చరిత్రకారులు అంటే ఇతని ఆస్థాన కవి ఫిర్దౌసి మరియు చరిత్రకారుడు ఆల్ బెరూని, అబూ రేయాన్ లేదా ఆల్ బెరూని. ఇతని అరబిక్ భాషలలో గొప్ప పండితుడు. ఇతని అసలు పేరు అబూ రెహాన్ మహమ్మద్ ఇబ్న్ అహ్మద్. ఇతను క్రీస్తు శకం 973లో ఖ్వారిజ్మి ప్రాంతంలో పుట్టాడు. అది ఈనాటి మధ్య ఆసియాలోని ఉజ్బెకిస్తాన్ రిపబ్లిక్లోని ఖివా ప్రాంతం. ఇతని కలం పేరు ఆల్ బెరూని. ఆల్ బెరూని అరబిక్ భాషలో 2 గ్రంథాలు రచించాడు. అందులో ముఖ్యమైనవి జవాహిర్ ఫిల్ జవాహిర్ ఖనిజ శాస్త్ర గ్రంథం, కానూన్ ఈ మసూది అంటే ఇది ఖగోళ శాస్త్ర గ్రంథం పేరు. జవాహిర్ ఫిల్ జవాహిర్ అంటే ఖనిజ శాస్త్రం, మినరల్స్. కానూన్ ఈ మసూది అంటే ఖగోళ శాస్త్రం అంటే ఆస్ట్రానమీ గ్రంథం. ఇతను వరాహమిహిర వ్రాసిన పౌలి సిద్ధాంత మరియు బృహత్ సంహితలను అరబిక్ భాషలోకి అనువాదం చేశాడు. పతంజలి వ్రాసిన మహాభాష్యమును కూడా అరబిక్ భాషలోకి అనువదించాడు. రేఖాగణిత పితామహుడిగా పిలువబడే గ్రీకు గణిత శాస్త్రవేత్త యూక్లిడ్ వ్రాసిన ప్రిన్సిపల్ ఆఫ్ జామెట్రీని కూడా సంస్కృతంలోకి అనువదించాడు. భారతదేశం పైన కితాబ్ ఉల్ హింద్ లేదా తహ్కిక్ ఏ హింద్ అనే గ్రంథాన్ని అరబిక్ భాషలో రచించాడు. ఎడ్వర్డ్ సి చౌ అనే పండితుడు దీనిని ఆల్ బెరూనిస్ ఇండియా అనే పేరుతో ఆంగ్లంలోకి అనువదించాడు.